హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం బిఫోర్ లాస్ట్ వీడియో మనం వర్క్ చేసుకున్నాం కదండి బ్లౌజ్ మీద. ఆ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించమని చాలామంది అడుగుతున్నారు. సో దీని నెక్స్ట్ వీడియో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. అయితే ఆ బ్లౌజ్కి మనం సన్నగా డోరీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం. సో ఈ డోరీస్ తయారు చేసుకునే విధానం మీరు డ్రెస్కైనా బ్లౌజ్కైనా కూడా ఇట్లాగే చేసుకోవాలి. సో మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఆ డోరీస్ కోసం క్రాస్ పీసులు అనేవి కట్ చేసుకోవాలండి. రెండు తాళ్ళు వేస్తాం కాబట్టి 2 పీసులు మనకు కావాలి. అయితే ఇంత పొడవులోనే ఉండాలి అనేమి కాదు. 21 నుంచి 22 ఇంచెస్ వరకు పెట్టుకుంటే అయితే బాగుంటుంది. ఓకేనా. సో క్రాస్ లైన్ డ్రా చేసి నేను ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. సో ఇలా మనం 2 కట్ చేసుకున్న తర్వాత చూడండి, పైపింగ్ థ్రెడ్ని ఇలా మధ్యలో పెట్టుకోండి. యాక్చువల్గా ఏంటంటే ఆ పైపింగ్ థ్రెడ్ అనేది అది ఉండే లావును బట్టి మీ డోరీ లావు కూడా వస్తుంది అనమాట. మీరు సన్నటి పైపింగ్ థ్రెడ్ పెట్టారనుకోండి సన్నగా వస్తుంది, లావు థ్రెడ్ పెడితే లావుగా వస్తుంది. ఈ థ్రెడ్ పెట్టడం ఎందుకు అంటే మొత్తం అంతా కూడా ఒక లెవెల్గా రావడానికి అనమాట. లేదండి మాకు థ్రెడ్ అవసరం లేదు, ఒకటే లెవెల్లో మేము కుట్టుకోగలము అని మీకు అనిపించినప్పుడు మీరు కుట్టుకోండి. ఓకేనా. సో చూడండి, సో పైపింగ్ థ్రెడ్ పెట్టాం కాబట్టి పైపింగ్ ఫుట్ పెట్టుకోవాలండి. నార్మల్ ఫుట్ మీద ఈ పైపింగ్ థ్రెడ్ అనేది జరగదనమాట, అందుకనే ఫుట్ మార్చాను. సో క్లాత్ మధ్యలో ఆ పైపింగ్ థ్రెడ్ని అలా పెట్టుకొని క్లాత్ని ఫోల్డ్ చేసి నేను చూపిస్తున్న విధంగా కుట్టేసుకోండి. ఓకే. ఈ స్టార్టింగ్లో మీరు కుట్టు వేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంచండి. మిగతాదంతా కూడా థ్రెడ్కి పక్కనే కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళండి. ఎందుకు పైన కొంచెం గ్యాప్ ఉంచుకోవడం అంటే మనం తిప్పేటప్పుడు సులువుగా వెళ్ళిపోతుంది అనమాట క్లాత్ అనేది లోపలికి. పైన కొంచెం గ్యాప్ ఉంచుకుంటే కనుక మీకు సులువుగా తిరుగుతుంది. అందుకని చెప్పి అలా ఉంచుకొని మిగతాదంతా కూడా సమానంగా కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు మనం కుట్టింది కాకుండా ఈ పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, అది అంత ఉండాల్సిన అవసరం లేదు. ఒక పావించు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. పావించు ఉంచుకొని మనం మిగతా క్లాత్ కట్ చేసేసి దానికి కట్స్ కంపల్సరీ ఇవ్వాలి, అప్పుడే తిరుగుతుంది. ఈ పైపింగ్ థ్రెడ్ని ఇందులోంచి తీసేసి నేను చూపిస్తున్న విధంగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ని ఇందులోంచి లాగేసేయండి. పైపింగ్ థ్రెడ్ ఉండగానే మీరు కట్స్ ఇచ్చుకోవడం, సైడ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయడం చేస్తే మీకు సులువుగా ఉంటుంది అనమాట. క్లాత్ అనేది తిరిగిపోకుండా ఉంటుంది, అందుకనే అది తీయలేదు ఇప్పుడు దాకా. సో ఇప్పుడు తీసేసిన తర్వాత చేతి సూది ఉంటుంది కదండి, సూది దారం తీసుకోండి. సూది దారం తీసుకుని ఈ పైన ఇలాగా ఒక ముడి అనేది వేసుకోవాలి. వేసుకుని సూదిని రివర్స్ తిప్పి ఈ మొదల నుంచి అటుపక్కన చివరికి వచ్చేలాగా లోపల నుంచి ఈ సూది దారాన్ని లాక్కోవాలి. లాక్కున్న తర్వాత ఇలా ఈ చేతి దారం ఏదైతే ఉందో సూది దారం, దాన్ని మనం కింద నుంచి లాక్కుంటూ ఉండాలి. పైన ఒక చేత్తో ఈ డోరీని పట్టుకొని కింద నుంచి మనం లాగుతున్నాం కదా, దానికి పైనుంచి సపోర్ట్ ఇవ్వాలన్నమాట. సో ఈ క్లాత్ అనేది ఒకసారి లోపలికి వెళ్ళడం మొదలుపెట్టిందంటే సులువుగా తిరిగిపోతుంది అనమాట. చూడండి ఇలాగా. కింద నుంచి లాగుతూ ఉండాలి, పైనుంచి చేత్తో సపోర్ట్ ఇచ్చుకుంటూ అది జరుగుతున్న కొద్దీ పై చేతిని కూడా క్లాత్తో పాటే మనం పట్టుకోవాలండి. ఓకేనా. ఒకసారి ఆ దారం ఏంటంటే మీరు ఇప్పుడు దారం ఎక్కించి లాగుతున్నాం కదా, అది 2 పేటలు కానీ 4 పేటలు కానీ వేసుకోండి. సింగిల్ పేట వేయొద్దు, వేసారంటే తెగిపోతుంది మధ్యలో. ఓకేనా. సో మధ్యలో ఎక్కడైనా చిక్కు ఏదైనా క్లాత్ దగ్గరికి అయింది అని మీకు అనిపించినప్పుడు అలా సర్దుకోవాలన్నమాట. అలా సర్దుకుంటూ ఉంటే మీకు అదేంటంటే చిక్కు పడకుండా చక్కగా నీట్గా ఉంటుంది. ఈ దారం నుంచి ఒక్కసారి మనం తిరగేసింది బయటకు వచ్చిందంటే చూడండి, అదిగో వచ్చింది కదా, దాన్ని పట్టుకుని లాగేసేయచ్చు. ఇంకా దారంతో పని ఉండదు అనమాట. ఓకే. డోరీస్ కోసం మనం క్రాస్ పీసులే తీసుకుంటాం. అయితే ఏంటంటే మీకు సాటిన్, జార్జెట్, షిఫాన్, ఇది పట్టు ఇవన్నీ స్మూత్గా ఉంటాయి కాబట్టి చక్కగా తిరిగిపోతాయి మీకు. కాటన్ కొంచెం కష్టపడాలి. అలాగే బెనారస్ ఉంటాయి చూసారా, అవి కూడా చాలా కష్టపడి తిప్పాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలా అయిన తర్వాత
నేను పింక్ కాంబినేషన్లో కదండి మనం వర్క్ చేసాం. సో పింక్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను. ఈ హ్యాంగింగ్స్ని ఈ కింద దారం ఏదైతే ఉందో దాన్ని కట్ చేయకుండానే డైరెక్ట్గా ఒక హ్యాంగింగ్ని తీసుకుని దాంట్లోకి ఎక్కించేసి నేను చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి. ఓకే, ఈ డోరీ ఉంది కదండి, జస్ట్ చిన్నది ఫోల్డ్ చేయండి. ఇలాగా ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, అలాగా టాకాలు వేసేసుకోవాలన్నమాట. అటు పక్కన ఒక 3, ఇటు పక్కన ఒక 3, 2 సైడ్లు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, ఇలా కుట్టేసి లాస్ట్లో ఒక నాట్ అనేది వేసేసుకోండి, ఊడకుండా ఉండాలి కదా. సో ఇదండి. సో 2 డోరీస్ కూడా చక్కగా ఇలాగా తయారు చేసేసుకొని మనకి నచ్చిన మ్యాచింగ్ హ్యాంగింగ్స్ తీసుకుని దానికి తగిలించుకునే విధానం ఇదనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.